సయాటికా, స్పాండిలైటిస్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు, కీళ్ల వ్యాధుల సమస్యలకు 100% శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పుష్ప 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది? దాదాపు 2 ఏళ్ల క్రితం, అంటే ఏడాదిన్నర పైగా మొదటి పార్ట్ రిలీజ్ అయిపోయి గడిచిపోయినటువంటి పరిస్థితి. ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్లో కల్కి రికార్డుల తర్వాత ఇప్పుడు అందరి దృష్టి పుష్ప వైపు వెళ్ళింది. కానీ పుష్ప షూటింగ్లో మాత్రం కొంత అంతరాయం ఏర్పడినట్టుగా సమాచారం వస్తుంది. ఇందులో వాస్తవం ఏంటి, ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది, ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు. నమస్కారం. నమస్కారం. పుష్ప 2 చాలా, అంటే బాహుబలి తర్వాత ఒక మోస్ట్ అవైటెడ్ ఫిలిం కింద దీన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. కానీ ఆగస్టులో రిలీజ్ అనుకున్నారు, బట్ వాయిదా పడింది. డిసెంబర్ 6 అనేటువంటి ఒక డేట్ ఇచ్చారు. ఇప్పుడు అది కూడా జరిగేటువంటి అవకాశం లేదు. అసలు ఆగస్ట్ నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది షూటింగ్ది అనేటువంటి సమాచారం. అల్లు అర్జున్ ఏమో ఫారిన్ ట్రిప్ వెళ్ళారు ఫ్యామిలీతో. ఏం జరుగుతుంది? చాలామంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు కదా, పరిస్థితి ఏంటి? ఏం జరుగుతుంది అనేటువంటిది ఆ నిర్మాతలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది. మైత్రి మేకర్స్కి కూడాను. మైత్రి మేకర్స్ అనేటువంటి సంస్థ ఈ రోజున ఒక అగ్రగణ్య చిత్ర నిర్మాణ సంస్థగా, ప్రొడక్షన్ హౌస్గా చాలా ముందంజలో ఉంది. అలాగే డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా ప్రవేశించారు. అయితే ప్రస్తుతం దాని నిర్మాణం ఎక్కడ దాకా వచ్చింది, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది, ఎంత షూట్ పార్ట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, పోస్ట్ ప్రొడక్షన్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, వీటన్నిటి పట్ల కూడా ఎలాంటి సమాచారం బయటకు అయితే రావట్లా. బయట చెప్పుకున్నటువంటి రోజు వస్తున్నటువంటి వార్తలు, టీవీ న్యూస్లో కానీ వీటిల్లో వస్తున్నటువంటి వార్తలు మాత్రం చాలా కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నటువంటి మాట వాస్తవం. రకరకాల వార్తలు అనిపిస్తున్నాయి. అలిగి వెళ్ళిపోయాడు అల్లు అర్జున్, గడ్డం తీసేశాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఫ్యామిలీతో నిజమే అంటున్నారు కదా. షూటింగ్ టైంలో డైరెక్టర్కి అల్లు అర్జున్కి ఏదో షూట్ చేస్తున్నటువంటి విధానం నచ్చక, లేదా అవుట్పుట్ ప్రాపర్గా రాక, చేసిన షూటింగ్నే మళ్ళీ చేస్తున్నారు సుకుమార్ అనేటువంటి కోపం, ఈ రెండింటి వలన అంటే ఇప్పుడు ఒక రెండు ఘటనలు. ఒకటి అల్లు అర్జున్ వర్సెస్ సుకుమార్ ఏదో ఇష్యూ జరిగింది, అలిగి వెళ్ళిపోయారని. రెండోదేమో రైటర్తోనే సుకుమార్కి ఏదో ఇష్యూ వచ్చింది, ఆయన అలిగి వెళ్ళిపోయారు. సెల్ ఫోన్ కూడా నేలకేసి పగలు కొట్టేశారని. ఇవన్నీ నిజమేనా? అసలు సోషల్ మీడియాలో అంటే ఇదిగో పులి అంటే అదిగో తోక అనేటువంటి ఇవి చాలా విపరీతంగా వస్తున్నాయి. సినిమా అనేటువంటిది మాత్రం ఒక క్రియేటివ్ వార్. దర్శకుడికి హీరోకి మధ్య ఒక దేని గురించి, ఫైనల్ అవుట్పుట్ గురించి తప్ప వ్యక్తిగత విషయాలుగా కాదుగా. సుకుమార్ అంటే ఎంత గౌరవం అల్లు అర్జున్కి. ఎన్నో సందర్భాల్లో డయాస్మిత్ అని చెప్పడం జరిగింది. అలాగే అల్లు అర్జున్ టాలెంట్ మీద కానీ, అతని పర్ఫార్మెన్స్ మీద కానీ తినకెంతో గౌరవం. అది గొప్ప కెమిస్ట్రీ ఉన్నటువంటి గొప్ప కాంబినేషన్ అది. అలాంటిది కథాపరమైనటువంటి విషయాల్లో, చర్చల విషయంలో రావటం ప్రతి ఒక్కళ్ళు కొట్టుకుంటారు. వాళ్ళు ఏంటి, ఎన్నెన్ని సినిమాలు ఎంతంత పెద్ద పెద్ద స్టార్స్కి, డైరెక్టర్స్కి మధ్య వివాదాలు రావటం. వివాదాలు కూడా కావాలి, కథా చర్చల్లో జరిగేటువంటి మదనమే తప్ప ఇది కాదు. ఆ సందర్భంగా కొంత డిబేట్ అయినటువంటి మాట వాస్తవం. మళ్ళీ వాళ్ళు ఓకే, మళ్ళీ ఇంకొక వెర్షన్ వచ్చింది, ఒక 100 వెర్షన్స్ వస్తుంటాయి. ఇది కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్పి ఫైనల్ ఒక వెర్షన్లో వాళ్ళిద్దరు ఒక ఇదిలోకి రావటం జరిగింది. అల్లు అర్జున్ ఊరెళ్ళింది, గడ్డం తీసేసుకొని ఊరెళ్ళింది ఒక ఫ్యామిలీ. దీన్ని కరెక్ట్గా మళ్ళీ షూటింగ్ టైంకి ఆ గడ్డం కానీ, ఆ గెటప్ కానీ మళ్ళీ సెట్ అయ్యేలాగానే రేపు 20వ తారీఖున హీజ్ కమింగ్ బ్యాక్. ఫ్యామిలీతో టూర్ వెళ్ళటం జరిగింది, మళ్ళీ 20వ తారీఖున రావడం జరుగుతుంది. వచ్చిన దగ్గర నుంచి అంటే షెడ్యూల్ రీప్యాక్ చేసుకోవటంలో మాత్రం కొంత కన్ఫ్యూజన్ ఉన్నటువంటి మాట వాస్తవం. కన్ఫ్యూజన్ అంటే డేట్స్ కూడా ఉంది. డేట్స్, షెడ్యూల్స్, పోస్ట్ ప్రొడక్షన్, షూటింగ్ ఇవన్నీ కాకుండా అల్లు అర్జున్ తన పని తాను చేసుకోకుండా రాజకీయాల్లో వేలు పెట్టడం వలన ఈ సమస్యలన్నీ వస్తున్నాయి అనేటువంటి ఒక విమర్శ ఉంది. నిజమేనా? అట్లాంటిది ఏమన్నా ఉందా? అంటే రాజకీయాల్లో వెలుపెట్టడం వల్ల ఈ ప్రొడక్షన్కి సంబంధం లేదు. ప్రొడక్షన్ అనేటువంటిది ప్రొడక్షన్ హౌస్ చూసుకుంటుంది, డైరెక్టర్ చూసుకుంటాడు. ఇది సినిమా నిర్మాణం అనేటువంటిది వేరే విషయం, అది సెపరేట్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్కి దీనికి సంబంధం లేదు. నిర్మాణం లేట్ అవ్వడానికి కారణం చాలా సందర్భాలు. ఇప్పుడు కొంతమంది డేట్స్ ఇచ్చినప్పుడు ఆ డేట్స్లో చేసుకోలేకపోవటం, కథ పూర్తిగా ఇక బెటర్మెంట్స్ కోసం ప్రయత్నిస్తూ ఉండటం, చేసినటువంటి సీన్స్లో సంతృప్తికరంగా రాకపోతే కొంచెం బెటర్మెంట్స్ కోసం ప్రయత్నిస్తాం. ఈ లోపల డేట్స్ డిస్టర్బ్ అవ్వటం. అవతల ఫాదా ఫాజిల్ అనే అతను, ఆ ఫాజిల్ చాలా బిజీయెస్ట్ మలయాళీ షెడ్యూల్. సెకండ్ ఇంకోటి ఏంటంటే, సెకండ్ పార్ట్లో అతని పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్లో ఓన్లీ ఇంట్రడక్షన్ చేశారు తప్ప సెకండ్ పార్ట్లో ఇతనికి మధ్య వార్ అనేటువంటిది ఒక స్థాయిలో ఉంటుంది. కాబట్టి అతని డేట్స్, బంచ్ ఆఫ్ డేట్స్ కావాలి. ఈ డేట్స్ సెట్ అవ్వకపోవటము, కథాపరమైనటువంటి చర్చలు, ఈ పరమైనటువంటి నిర్మాణపరమైనటువంటి అవరోధాలే తప్ప, నిర్మాణపరమైన హిక్కప్సే తప్ప దానికి దీనికి సంబంధం. మీడియాలో ఇంకొకటి, అది మీరు అన్నారు కదా, వైరల్ అవుతున్న వాటిలో ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇదే రాజకీయంగా
ఇప్పుడు రామ్ చరణ్ రాజకీయాల గురించి మాట్లాడలేదు, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల గురించి మాట్లాడలేదు. అల్లు అర్జున్ ఆల్ ద బెస్ట్ చెప్పి పవన్ కళ్యాణ్కి వైసీపీ నాయకుడి ఇంటికి నేరుగా వెళ్ళడం, నా ఫ్రెండ్ కోసం ఎంత దూరం అయినా వెళ్తానని చెప్పడం, తర్వాత వచ్చిన ఫలితాలు పూర్తిగా కూటమికి అనుకూలంగా రావడం, వైసీపీ వాషౌట్ అయిపోవడం, ఇవన్నీ చూసినాక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా బాగా ట్రోల్ చేశారు అల్లు అర్జున్ని. సో సినిమా ఈ టైంలో రిలీజ్ అయితే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది అనేటువంటి అంచనాలు. ఈ డ్యామేజ్ రేపు కూడా ఉంటుందిగా. రేపు డిసెంబర్ 6వ తారీఖు పోతే మాత్రం ఈ డ్యామేజ్ ఉండదా? ఈ చర్చ ఇంకా అప్పటికి కంటిన్యూ అవుతుంది కదా. ఇంకా రిలీజ్ చేయడానికి ఇంకా ఈ వాతావరణం అనేటువంటిది ఇంకా హీట్ ఎక్కిపోయి ఇంకా బ్యాడ్ రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది కదా. ఇది పోస్ట్పోన్ అవడానికి దీనికి సంబంధం లేదు. ఎక్కడ ఆగస్టులో చేయాలనుకున్నటువంటి సినిమా డిసెంబర్ 6కు పోయింది అనుకుంటే దీని కారణంగా ఎంతకాలం వెళ్ళిపోద్ది పోనీ. అదే రీజన్ అయితే ఎంతకాలం వెనక్కి వెళ్తారు, ఎంతకాలం నెట్కి వెళ్ళిపోతారు, వదిలేస్తారు సినిమా. ఆగస్ట్ 15 డేట్ అనౌన్స్ చేశారంటేనే 90% 80% చేశారు. కానీ ఈ గ్రాఫిక్స్ తోటి ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ తోటి సినిమాలు అనేటువంటి ఏ సినిమా కూడా చెప్పిన డేట్కి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఎన్ని సినిమాలు ఎంతెంత పోస్ట్ పోన్ అవుతూ వచ్చినాయి మనకు తెలుసు. ఆ కారణాలు తప్ప, టెక్నికల్ రీజన్స్ వీటి వల్ల తప్ప పోస్ట్ పోన్ అయింది, నాట్ బికాస్ ఆఫ్ దట్. ఆ రీజన్ అయితే ఉంది, ఆ కారణం అయితే ఉంది. దాని సివియారిటీ అది వేరే సబ్జెక్టు. రాజకీయాలు మాట్లాడటం వల్ల సినిమా పోస్ట్ పోన్ అయింది అనేటువంటిది కాదు కరెక్ట్. పోస్ట్ పోన్ అవడానికి, రిలీజ్కి వెనక్కి వెళ్ళడానికి కారణం మాత్రం ఈ సినిమా పూర్తి స్థాయిలో పూర్తి కాకపోతే. సంక్రాంతికైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సినిమాని? ఇంకా మరి డిసెంబర్ 6 అన్నారు, ఆ డేట్నే దాన్నే వాయిదా వేయలేదుగా. దాని మీద మళ్ళీ అనౌన్స్మెంట్ చేయలేదు. సరే, మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. దాని ఇంపాక్ట్ ఏమిటనేటువంటిది మన వేరే సెపరేట్ చర్చనీయాంశం అది. అది ఎందుకంటే రాజకీయాల గురించి తను ఎప్పుడు మాట్లాడలేదు. మొన్నటి మాత్రం ఎవరు ఊహించని పరిణామం, తను వెళ్ళిన సందర్భం కానీ వెళ్ళినటువంటి సమయం కానీ ఇవన్నీ కూడా మాట్లాడినటువంటి విధానం ఇంపార్టెంట్. ఇవన్నీ కాంట్రవర్సీ అనమాట. వెళ్ళి చెయ్యి వచ్చేస్తే ఎవరు ఏమనేవాళ్ళు కాదు, కానీ అక్కడ చెయ్యి ఊపడానికైనా దట్ వాజ్ నాట్ ద టైం. ఎందుకంటే నీకు అక్కడికి వెళ్ళి చెయ్యిపి వచ్చాడు ఒక ఫ్రెండ్ కాబట్టి చెయ్యిపి వచ్చాడు, అక్కడ ఇచ్చేసి వచ్చాడు అనుకున్నప్పుడు మరుసటి అవకాశం ఉంటే ఇతరులకు కూడా వచ్చే అవకాశం. ప్రచారానికి ఆఖరి రోజు కావడంతో ఇక దాన్ని ఎలాగో కాంపెన్సేట్ చేయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో తను వెళ్ళటం జరిగింది అనమాట. కాబట్టి దాని తాలూకు ఇంపాక్ట్ ఇప్పుడు యాక్చువల్గా కుటుంబాల మధ్య మెగా కాంపౌండ్లో పెద్ద విభేదాలు, ఒక మెగా కాంపౌండ్ బద్దలైంది, గోడ కట్టేశారు మధ్యలో అన్నంత స్థాయి ఎక్కడ లేకపోయినా ఫ్యాన్స్లో మాత్రం విపరీతమైన ట్రోలింగ్ నడిచినటువంటి మాట వాస్తవం. దాని తాలూకు ప్రభావం కొంతమేర ఉండేటువంటి మాట వాస్తవం. ఈ లోపల పరిస్థితులు సర్దుమణిగి ఈ పరిస్థితుల్లో కానీ, ఎందుకంటే ఎంతైనా ఇది ఫ్యామిలీ, ఒకసారి వాళ్ళిద్దరు కలిసి చేయితే కానీ మాకు ఇది జరిగితే గేమ్ చేంజర్ రిలీజ్ లో అటు పవన్ కళ్యాణ్ ఇటు అల్లు అర్జున్ కూడా వచ్చారనుకోండి రిలీజ్ ఈవెంట్ మ్యాటర్. ఎందుకంటే టీ కప్ లో తుఫాన్ లాంటి విషయాలు సర్దుమణుగుతానే అనుకుంటాం. ఎందుకంటే అంతా కర్షల కార్పణ్యాలకు పోయి అంటుంది మ్యాటర్ కదా. కాకపోతే ఫ్యాన్స్ ఈ ఇమోషన్స్ని కంట్రోల్ చేయటం అనేటువంటి మాత్రం వీళ్ళ చేతుల్లో ఉండదు. కొన్ని సందర్భాల్లో స్టార్స్ చెప్పినా కూడా విననటువంటి మొండి వైఖరిలో ఫ్యాన్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు ట్రాలింగ్ అనేటువంటి దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కంట్రోల్ అవుతుందో లేదో తెలియదు. కాబట్టి ఆ ప్రభావం రిలీజ్ అయిన తర్వాత సినిమా మీ రిజల్ట్ మీద ఉండొచ్చు. కానీ నిర్మాణంలో ప్రస్తుతం మీరు మాట్లాడుతున్నాయి రైట్ చేతికి పడతలేదంట, అల్లు అర్జున్కి సుకుమార్కి పట్టలేదంట, ఆ కారణంగా డిలే, ఇవేవి వాస్తవాలు కాదు. ఇవన్నీ వాళ్ళ కింద మీద పడి ప్రొడక్షన్ హౌస్లో 5-6 సినిమాలు రెడీగా ఉన్నాయి మైత్రి మేకర్స్లో అండర్ ప్రొడక్ట్లో ఉన్నటువంటి వీటన్నిటి విషయాలను జుట్టు పీకుంటూ వాళ్ళు నానా ఇదిలో రన్నింగ్ రేస్లో ఉన్నారు వాళ్ళు. ఇలాంటి సందర్భంలో ఆ కారణాల వల్ల డిలే తప్ప నాట్ బికాస్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నందుకు. ఇది పుష్ప 2 సినిమాకి సంబంధించి ప్రొడక్షన్ ఆస్పెక్ట్లోనే కొన్ని సమస్యలు ఉన్నాయి. అలానే పర్ఫెక్షన్ కోసమే అల్లు అర్జున్ కానీ సుకుమార్ కానీ అలానే రైటర్స్ కానీ తపన పడుతున్నారు. ఎందుకంటే పాన్ ఇండియా మూవీగా పుష్ప 1 సృష్టించినటువంటి ప్రపంచానికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా తెరపైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రాజకీయ కారణాలు ఉన్నప్పటికీ వాటి ప్రభావం ఎంత అనేది రిలీజ్ సమయానికి ఒక క్లారిటీ వస్తుంది. బట్ ఆ కారణంగా సినిమా షూటింగ్ లేట్ అవుతుంది, సినిమా రిలీజ్ డేట్ లేట్ అవుతుంది అనుకోవడానికి ఎలాంటి ఆస్కారం లేదనేది ప్రభు గారు చెప్తున్నటువంటి మాట. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.